అమ్మ ఇదేంటిది? ఇది నాటుకోడి కుర్మ. ఏమేమి వేసావమ్మా? బెల్లము, ఎల్లుల్లిపాయ, దాచిన చెక్క, లవంగ, ధనియాలు ఇవన్నీ వేసి చారుగా పెడతాను. మనవరాలకి జలుబు చేసింది ఫ్రెండ్స్. మరి దేనికి? ఇది ఫ్రై చేస్తుంది. మా పెద్దమ్మాయి జాబ్కి వెళ్తుంది రేపు. ఏమేమి వేసావు ఇందులోని? పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టినాక దాన్ని ఫ్రై చేస్తాం. ఏంటి వాళ్ళ స్పెషల్ ఇవన్నీ? ఇవాళ వచ్చి నాటుకోడి చారువా, అందులో సగం ఫ్రై, గారి, పచ్చడి ఇవి పచ్చడి పడతాక అది పచ్చడి పడతాక గాజురయ్యది. ఏమేమి వేసావు ఇందులో? అందులోని పసుపు, ఉప్పు వేసి దాన్ని కొంచెం బాయిల్ చేయించాలి. బాయిల్ చేసినాక తీసేసి నూనెలో ఎర్రగా వేపి తీసిన తర్వాత వెల్లుల్లి గడ్డలు, మసాలాలు అన్నీ వేసి దాన్ని గ్రీన్ మోడల్ చేస్తాను. అయితే వాళ్ళు చాలా ప్రాసెస్ ఉంది అయితే నీకు. బాగా ఒంటి నిండా పని ఉంది ఫ్రెండ్స్. ఒంటిలో చూస్తే బాగోట్లేదు ఫ్రెండ్స్. ఏ స్టైల్ కర్రీ ఇది? ఏ ఊరు కర్రీ? కాకినాడ. గోదావరి చేప కర్రీ కాదు, కాకినాడ నాటుకోడి కుర్మ. అదేంటి మీరు కృష్ణా జిల్లాగా? మా కృష్ణా జిల్లా అయినా సరే నేను కాకినాడ పవర్లే వండుతాను. కృష్ణా జిల్లా పవర్లే వండను, ఎక్కడైనా వండుతాను ఫ్రెండ్స్. కాకినాడ కుర్మ ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? చారుగా స్మెల్ అదిరిపోతుంది. కానీ లేకపోతే తందూరి కానీ బటర్ నాన్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వాసన అదిరిపోతుంది. సాయంత్రం కారం అంతా కవర్లు వేయమ్మా. నేను షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతాను. నేను ఈ షాప్ వాళ్ళు కూడా మనీ తీసుకొని మోసం చేసేస్తారు. ఇంకా దినుసులు వేయటం వలన కారం అంటారు. అమ్మ టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. సూపర్. ఇప్పుడు నేను వేస్తావా దానికి? కడాయి కాదు, కడాయి కాదు. ఇది ఏం ఆయిల్ అమ్మా? పామ్ ఆయిలా, సన్ఫ్లవర్ ఆయిలా? ఫ్రీడమ్ ఆయిలా? ఓకే ఓకే. కర్నూలు ఫ్రీడమ్. ఓకే.